ఇగోండి ఎన్ని సంవత్సరాలుగా, మరి ఇన్ని సంవత్సరాలు జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎట్లా పోషించుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఫీజులు ఎట్లా కడుతున్నారు, ఎట్లా తింటున్నారు ఏందని ఒక్కసారన్నా మీరు ఆలోచించిండ్రా? 250 మందికి ఉద్యోగాలు ఇయ్యనోళ్ళు మీరు మంత్రులు, మీరు ఎమ్మెల్యేలు. కొంచెం నేను చెప్తున్నా, ఇంకోండి యూట్యూబ్ లో పోయి నా వీడియో ఇవ్వండి, ప్రతి ఒక్కరిని కూడా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి గారు 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 అని మాట్లాడతా. ఈ వీడియోలో నేను అట్లా మాట్లాడా, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు, దీనికి సంబంధించినంత వరకు నేను ఇట్లనే మాట్లాడతా. మీకు నిజంగా పాలకులకు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే ఈ 250 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు దాని తర్వాత నేనే వచ్చి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తా మీ అందరికీ కూడా. రేవంత్ రెడ్డి గారికి చెప్తా, హోమ్ మినిస్టర్ కూడా మీరే ఉన్నారు కదా, ఇంకా ఎవరెవరైతే దీనికి సంబంధించి మాట్లాడినరో వాళ్ళందరూ కూడా, ఇంకోండి కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకా బట్టి విక్రమార్క గారు, జగారెడ్డి గారు, ఇగో కేటీఆర్ గారు, ఇప్పటి కూడా గారు గారే అని అంటానా, మీరు అన్ని గానం చేసినా కూడా. ఇగో సీతక్క గారు మాట్లాడిండ్రు, కవిత గారు, ఇగోండి ఏమైంది కవిత గారు, ఏమైంది ఏం చేయలేకపోయినరా, మంచిగా ఫోటో దిగితే కదా. ఇగోండి వీళ్ళందరూ ఉండిరి. ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరినీ కూడా కలిసి ఇగోండి జగారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. మరి వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళ ముచ్చట ఏందని ఇది వీళ్ళని కలిసింది. నేటి రాత్రి కూడా ఎన్ని ఎపిసోడ్స్ రాసినాం చూడండి మనం, 1, 2. మళ్ళీ స్పెషల్ గా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మనం కూడా మాట్లాడించి వాళ్ళతో చేపిస్తే మాట్లాడిండ్రు అసెంబ్లీలో. ఎస్ వీళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు. ఇంకోటి అసెంబ్లీలో చర్చలు అయినప్పుడు కూడా అప్పుడున్న అపోజిషన్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కేటీఆర్ గారు మంచి కౌంటర్ ఇచ్చిండ్రు. ఎస్ మేము ఇస్తామని చెప్పి, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్డర్ కాపీ లేకుండా ఎట్లా పనిచేసాను అని చెప్పి మాట్లాడిండ్రు. కానీ వీళ్ళకు మళ్ళా జాబ్స్ ఇవ్వడానికైతే చేత కాలేదు. డైలాగులు కొట్టామంటే 100 కొడతారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉన్నది కాబట్టి నేను ఏమంటలేను, మీకు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఈ టైంలో కూడా వీళ్ళకి ఇయ్యలేదు అనుకోండి, అప్పుడు ఇక గట్టిగా రోస్ట్ చేస్తాం మిమ్మల్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా. ఇవ్వండి వీళ్ళందరూ హోంగార్డులు. ఇక్కడది మినిస్టర్ క్వార్టర్స్ లో. ఎప్పుడు ఇది 2022లో నేటి రాత్రిలో కూడా మనం రాసింది మార్చి 30న. ఓకే ఇవ్వండి నేటి రాత్రి ఎడిటర్ కట్టార్ రాఘవేంద్రరావు గారిని కలిసి అప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం అసలు ఏం జరిగింది ఏందన్నది కూడా మొత్తం చెప్పిండ్రు. అప్పటి నుంచి మనం సపోర్ట్ చేసుకుంటూ రావడం జరిగినది. ఇది ఏప్రిల్లో చిగురించిన ఆశలు. ఎప్పుడైతే కేసీఆర్ గారు చెప్పిండ్రో ఇక అయిపోయింది, ఇక మన లైఫ్లు జీవితాలు సెట్ అయిపోయినాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏమంటే మొత్తం ఇలా కొండలు ఎక్కేసిండ్రు. ఏమైంది తర్వాత ఇప్పటిదాకా కూడా వేచి చూస్తా ఉన్నారు. ప్రభుత్వం మారింది, మర్చిపోయిండ్రు. మళ్ళీ మొన్న అసెంబ్లీలో గుర్తు చేసిండ్రు. ఇక ప్రజాప్రభుత్వం వచ్చినాక వాళ్ళనే వేస్తారంటే లేదు, చెయ్యరు. చాతగాని నాయకులు మీరు ఈ పని చేయండి, నేనే చెప్తా. వీళ్ళు చాతగాని వాళ్ళు కాదు, వీళ్ళు పని చేసేటోళ్ళే అని చెప్పి నేనే చెప్తా. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మస్తు పని చేస్తారు, బట్టి విక్రమార్క గారు, అందరూ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరూ మంచిగా పని చేస్తారు అని చెప్పి నేనే స్పెషల్ గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిండ్రు. అప్పుడు ఫోటో ఫ్రేమ్ పెట్టి ఫ్లెక్స్ పెట్టి పాలాభిషేకం చేసిండ్రు. ఏమైంది, పాలని వేస్ట్ అయిపోయినాయి. అరే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా పాలన్న జర పోసిన దానికి వాల్యూ ఉంటుండేనేమో, ఆ పాలని కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇగోండి రేవంత్ రెడ్డి గారు మీరే వాళ్ళందరూ వచ్చి మీ బాధలు చెప్పుకుంటే నేను ఫైట్ చేస్తా అని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మీకు ఇప్పుడు గుర్తున్నదో లేదో, గుర్తున్నా కూడా 250 మందే కదా ఏం చేస్తారు, 250 ఓట్లతో నాకు వచ్చేది ఏమున్నదని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇట్లా వీడియోలు ఉన్నాయి చెప్తా, వీళ్ళు మాట్లాడినవి కూడా ఉన్నాయి కదా. ఇది మళ్ళా ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కూడా రాసింది. శ్రీయుత గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వము అయ్యా చూడండి రేవంత్ రెడ్డి గారు చూడండి, మీకు రాసిందే మేబీ మరి మిమ్మల్ని ఎవరైనా తప్పుదారి పట్టించిన ఏందో ఇలా కానీ అసలు ముచ్చట ఏందనేది ఒకసారి చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తొలగించిన 250 మంది హైదరాబాద్ సిటీ హోంగార్డులను విధులలోకి తీసుకొనుట గురించి మా యొక్క మనవి ఏమనగా, హైదరాబాద్ సిటీ హోంగార్డులుగా సుమారు 1 నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లలో హోంగార్డులుగా విధులు నిర్వహించాము. వీళ్ళతోని నిజంగా చెప్పాలంటే చాకిరీ చేయించుకున్నారండి. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాకిరీ చేయించుకొని వాళ్ళకు ఏటీఎం కార్డులు ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని ఉన్నాయి, ఐడి కార్డులు ఉన్నాయి, యూనిఫామ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని ఆ పేన దగ్గర నుంచి కూడా ఆ యూనిఫామ్ ని కూడా వాళ్ళు అట్లనే హ్యాంగ్ చేసుకొని ఎప్పుడెప్పుడు మాకు కొలువులు వస్తాయా, మేము మళ్ళా యూనిఫామ్ వేసుకోబోతామని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. కానీ ఈడ నాయకుల దగ్గర నుంచి స్పందననే లేదు.